జెమ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో శివాజీ రాజా గారి కొడుకు హీరోగా 2021లో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు 2024లో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూసాక నాకైతే టైం వేస్ట్ అనిపించిందండి. ఓపెన్‌గా చెప్తున్నా. స్టార్ట్ చేసిన 10 మినిట్స్‌కే ఆ బీసీ కాలం నాటి విలన్ రోల్ ఇంట్రొడక్షన్ చూసి అక్కడే ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఫినిష్ చేయాలి కాబట్టి లాస్ట్ వరకు చూసా. ఏదేదో యాడ్ చేసి ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దాం అనుకుంటే అది ఇంకేదో అయింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్‌లో లిప్ లాక్స్ ఉన్నాయి. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ని విలన్ నుండి హీరో కాపాడాక హీరోతో హీరోయిన్ ఏమంటుంది, తనని ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదని చెప్తుంది. అప్పుడే ఏం జరిగింది, చివరికి వీళ్ళ ప్రేమ కథ ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఓన్లీ యాక్షన్ సీన్స్. మైనస్ పాయింట్స్ లవ్ లవ్ అంటూ లాస్ట్ వరకు నాన్ స్టాప్గా మా ప్రేమ కోసం అంటూ ఉంటారు. ఎక్కడ లవ్ స్టోరీ ఫీల్నే రాదు మినిమం. సంపూర్ణేష్ బాబు గారు కూడా ఉన్నారు సినిమాలో, కానీ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆర్యా 2 సినిమా స్టైల్లో చూపిద్దామని ట్రై చేసినట్టు అనిపించింది. అసలు క్యారెక్టర్స్ అన్నీ పూర్గా రాశారు. హీరో పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్గా లేదు. హీరోయిన్ రాశి సింగ్ గారు ఈ మధ్య బాగా గ్రో అవుతున్నారు మల్టిపుల్ మూవీస్తో. ఈ జెమ్నే అనుకుంటే ఆవిడ ఫస్ట్ మూవీ. అసలు హీరో ఎంట్రన్స్ అప్పుడు విలన్కి హీరోకి డైరెక్ట్గా పరుగు పందెం పెట్టడం ఏంటి, హీరో ఇంకో సైడ్ విలన్కి మాత్రమే ఉండడం ఏంటి, అప్పుడు హీరో వాళ్ళని కొట్టేయడం ఏంటి, ఏమైనా సినిమా కట్ అయిపోయిందా ఏంటి, ఇన్ని డౌట్స్ వచ్చాయి. తీసిన వాళ్ళకి ఏం తీస్తున్నారో క్లారిటీ లేదనేటటువంటి సీన్స్, బలవంతంగా ఇరికించిన ఫోర్స్డ్ కామెడీ సీన్స్, పేరుకే లవ్ కానీ ఎటువంటి ఫీల్ లేని లవ్ సీన్స్, ఇది పరిస్థితి. సెకండ్ హాఫ్ ప్రతి 10 నిమిషాలకు ఒక సాంగ్, ఇంట్రడక్షన్సే లేకుండా సీన్స్తో స్టార్ట్ చేస్తారు సినిమాని. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే చూపిస్తారు హీరోయిన్స్తో. నాన్ సెన్స్, ఇంకా పూర్ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఏం లేదండి సినిమాలో. దేనికోసం చూడాలంటే ఒక్క 2-3 ఫైట్ సీన్స్ కోసం తప్ప ఇంకేం బాలేదు నా వరకు. వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.